హాయ్ వ్యూవర్స్, అందరికి నమస్తే ఫ్రెండ్స్. బీసీసీఐ ఈరోజు ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టెస్ట్ సిరీస్కి సంబంధించిన స్క్వాడ్ అయితే ప్రకటించింది. సో మనం అనుకున్నట్టుగానే శ్రేయస్ అయ్యర్, అదేవిధంగా రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్ని సెలెక్ట్ చేయలేదు. సో స్క్వాడ్ ఎలా ఉంది ఏంటి అని మనం వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్, హలో వ్యూవర్స్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో మనకు గత కొన్ని రోజులుగా వచ్చిన వార్తల ప్రకారమే నిజమైంది. అదేంటంటే కరుణ్ నాయర్కి చోటు అనేది ఇవ్వకపోవచ్చు అన్నట్టుగా మనకు వచ్చిన వార్తలు నిజమయ్యాయి. తనకి రీప్లేస్మెంట్గా దేవదత్ పడిక్కల్ని సెలెక్ట్ చేశారు. సో ఒక్కసారి ఓవరాల్గా టోటల్ స్క్వాడ్ మనం చూస్తే, ముందుగా బ్యాటర్స్ కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ కెప్టెన్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్. నెక్స్ట్ ఆల్రౌండర్స్, శుభ్మన్ గిల్కి డిప్యూటీగా గత కొన్ని రోజులుగా మనకు వచ్చిన వార్తలు కేఎల్ రాహుల్ని సెలెక్ట్ చేస్తారు అన్నట్టుగా తెలిసింది. కానీ అదేం కాదు, జడేజాని డిప్యూటీగా చేశారు. సో నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ని సెలెక్ట్ చేశారు. అండ్ ఫాస్ట్ బౌలర్స్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ. సో ఫ్రెండ్స్, ఇది టోటల్ స్క్వాడ్. అయితే నేను ఏమంటున్నానంటే, బుమ్రాకి వెస్టిండీస్తో ఉన్నటువంటి టెస్ట్ స్క్వాడ్లో చోటు ఎందుకు ఇచ్చారా అని నేను అంటున్నాను. ఎందుకంటే మీరు నన్ను కామెంట్లో వేసుకోకండి మళ్ళీ. ఎందుకంటే ముందు ఆస్ట్రేలియాతో ఏదైతే సిరీస్ ఉందో, వన్డే T20 సిరీస్, అదేవిధంగా సౌత్ ఆఫ్రికాతో వన్డే టెస్ట్ T20 సిరీస్లు ఉన్నాయి. సో ఈ రెండు టీంలతో పెద్ద సిరీస్లు ఉన్నాయి. కాబట్టి వెస్టిండీస్తో ఏదైనా తేడా జరిగితే హూ ఇస్ రెస్పాన్సిబుల్ అనేది నా క్వశ్చన్. కాబట్టి మనకు నిన్న బౌలర్స్ లిస్ట్లో మన ప్రసిద్ధ్ కృష్ణ ఒకవేళ ఇంజరీ నుంచి రికవరీ అవ్వకపోతే నవదీప్ సైని, లేకపోతే యష్ ఠాకూర్, ఉమేష్ యాదవ్ల పేర్లు పరిగణలోకి వచ్చాయి. వారు ముగ్గురుట్లో ఎవరిని సెలెక్ట్ చేసినా యాక్సెప్ట్ చేసేవాళ్ళం. కాకపోతే బుమ్రాకి ఏదైనా జరగాలని జరిగితే, ఎందుకంటే వర్క్ లోడ్ కూడా యూజ్ అని నేను అంటున్నాను. ఏషియా కప్ నుంచి డైరెక్ట్గా వచ్చి వెస్టిండీస్తో సిరీస్లో ఆడాలి అంటే రెస్ట్ అనేది కొంచెం ఉంటుంది. బట్ అన్నిటిని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వెస్టిండీస్ సిరీస్లో బుమ్రాకి రెస్ట్ ఇచ్చి ఉండుంటే బాగుండు అనేది నా ఒపీనియన్. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.